నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో యాదవుల సదరు సమ్మేళన కార్యక్రమం ఘనంగా కార్యనిర్వాహకులు మేకల యాదన్న యాదవ్, దొంగరి శివకుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. యాదవుల సదర్ సమయంలో యాదవులు తమను ఐక్యతను చాటుతూ దున్నపోతులతో విన్యాసాలు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమం ఘనంగా కార్యనిర్వాహకులు మేకల యాదన్న యాదవ్, దొంగరి శివకుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. యాదవుల సదర్ సమయంలో యాదవులు తమను ఐక్యతను చాటుతూ దున్నపోతులతో విన్యాసాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా యాదవ బలగం సదర్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, నార్కట్పల్లి మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, కట్టంగూరు మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నరసింహ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, దోటి వంశీ యాదవ్, బొజ్జ యాదగిరి యాదవ్, ఆది చిన్నమల్లయ్య యాదవ్, దొంగరి శ్రీనివాస్ యాదవ్, పిల్లి అభినయ్ యాదవ్, దొండ రమేష్ యాదవ్, తరాల పరమేష్ యాదవ్, గౌని రాజా రమేష్ యాదవ్, కాటం వెంకటేష్ యాదవ్, మామిడి పద్మ యాదవ్, బత్తుల యాదగిరి యాదవ్, చౌగోని మురళి యాదవ్, సాగర్ల లింగస్వామి యాదవ్, ఆవుల అశోక్ యాదవ్, సింగం రమేష్ యాదవ్, సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్, సుంకరబోయిన వినేష్ యాదవ్, గణేష్ యాదవ్, దొంగరి బలరాం యాదవ్, జనిగ సతీష్ యాదవ్, ఓల్డ్ సిటీ కళ్యాణ్ యాదవ్, బైకాని నరముల నరసింహ యాదవ్, నాగరాజు యాదవ్, వంగూరి సంపత్ యాదవ్, బాతుక జానయ్య యాదవ్, నవీన్ యాదవ్, గజ్జి సురేష్ యాదవ్, ఆగు సైదులు యాదవ్, గన్నెబోయిన సురేష్ యాదవ్, దొండ పవన్ కళ్యాణ్ యాదవ్, సింగం ఎల్లేష్ యాదవ్, గన్నెబోయిన నాగరాజు యాదవ్, దొండ శేఖర్ యాదవ్, చెర్రగొని వెంకన్న యాదవ్, బత్తుల నరేష్ యాదవ్, నల్గొండ జిల్లా పట్టణాలలోని వివిధ మండలాల నియోజకవర్గ బంధుమిత్రులు పాల్గొన్నారు. ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పశు జాతిని పెంచడంతో పాటు వాటిని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి యాదవ కులంలో ఉన్నది. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప కల్చర్ మన హైదరాబాద్లో ఉండే ఆ సంస్కృతిని తెలంగాణ నలుమూలలా తీసుకొచ్చి ఇది యాదవుల సంస్కృతి, ఇది యాదవుల ఐక్యత అని నల్గొండ నడిగడ్డ మీద యువతి యువకులంతా మీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించడం కోసం నిర్ణయం. హలో ఇప్పుడు దోటి వంశీ గారి ఆధ్వర్యంలో కరాటే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా దివాళీ మరుసటి రోజు నుంచి కూడా మన భాగ్యనగరం హైదరాబాద్లో మొదలై కేంద్రంగా నారాయణగూడ కేంద్రంగా అక్కడ పెద్ద ఎత్తున సదరు సమ్మేళన కార్యక్రమం, అక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ జరుపుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళాలి, యాదవుల ఐక్యతను చాటి చెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యాదవులందరినీ కూడా ఒక తాటికి మీద తీసుకొచ్చి ఐకమత్యంతో ముందుకు నడిపేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు యాదన్న కావచ్చు, శివన్న లాంటి వాళ్ళు, అలాగే గతంలో రాలేకపోయినా ఇదే నల్గొండ పట్టణంలో మన యాదవుల, అదేవిధంగా మరొక కార్యనిర్వాహకులు దొంగరి శివ యాదవ్ గారికి, అదేవిధంగా
మరి ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నల్లగొండ ముద్దుబిడ్డ నోముల నరసింహయ్య గారి వారసుడు మరి నోముల భగత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తరాల పరమేశ్ యాదవ్ గారికి, కడారి యాదయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ యువకులు యువతులకు, అదేవిధంగా వివిధ అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ ఎన్జీ కాలేజీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సదర్ సమ్మేళన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు యాదవ చరిత్ర గురించి ఇప్పటికీ చాటుదాం. భవిష్యత్తు తరాలకు ఎక్కడ చూసుకున్నా మా పోస్టర్ కానీ మా మాట్లాడే విధానం కానీ యువత గురించి, ఒక తల్లిదండ్రుల గౌరవం గురించి, మంచి మార్గంలో ఒక సనాతనంగా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకొని మనకు కనిపించినటువంటి తల్లిదండ్రులని వాళ్ళ యొక్క కళలని సక్రమార్గంలో నడపాలనే ఆలోచనతో వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం. మాకు ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి ఎవరి మీదనో అలాంటి కుట్రలు చేసేటువంటి ఆ మనస్తత్వం లేదు. మేము భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ అందరూ మంచిగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పోయినసారి కూడా చేసినాం. పోయినసారి కంటే చేసిన మరుక్షణం నుంచి మాకు అన్ని రకాలుగా మంచి జరిగింది. నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినటువంటి, నలుమూలలో వచ్చినటువంటి మా ఆత్మీయ మిత్రులకి, నా సక్సెస్కు కారణమై నా ధైర్యానికి నాకు వెన్నంటూ నిలబడినటువంటి ఈ మిత్రులందరికీ, మరి ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ముఖ్య కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకర్కల్ నుంచి వచ్చినటువంటి వేముల వీరేశం గారు, మరి వివిధ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి మాజీలు కానీ తాజాలు కానీ అందరూ మా సక్సెస్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో యువతకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు సక్రమార్గంలో నడిచి మీరు మంచి మార్గంలో ఉండి మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలిపి యువత చెడుదారుల పట్టకుండా మంచి మార్గంలో నడవాలని, వీడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పంచభూతాలు వాళ్ళకి ఆ శక్తిని కలిగించాలని, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని నేటి తరానికి ఒక స్ఫూర్తిగా, భవిష్యత్తు తరాలకు చెరగని ఒక ముద్రలా మంచి మార్గంలో మేము నడుస్తూ మాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నడిపించుకుంటూ మేము ముందుకెళ్తామని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈ సాయంకాలం వేళ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా సభ, మా యొక్క అన్నదమ్ములు, మా తమ్ముళ్ళు, మా బాబాయ్ గారు ఇంతమంది కలిసి ఇంత కష్టం తీసుకున్నందుకు, ఇది ఇంత సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. వచ్చిన యాదవ సోదరులకి, మిగతా సబ్బండ వర్గాలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సదరుత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి దీనికి ఒక పండుగ వాతావరణం లాగా ఈ సదరుత్సవం జరిగింది. ఈ ఇంత పెద్ద గ్రాండ్గా జరగడానికి బాబాయ్, శివన్న, మరి మా మిత్ర బృందం ఎంతో కష్టానికి శ్రమొడిచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు ఇంత ఘనంగా నల్గొండ జిల్లాలో సదరుత్సవం జరిగినందుకు మరి మేము చాలా సంతోషిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. యాదవ కులం చేస్తున్నటువంటి ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని, అదేవిధంగా యువత చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలోకి వెళ్ళి
వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, అదేవిధంగా యువత ఈ యొక్క సమాజ అభివృద్ధికి భవిష్యత్తుకు వెన్నుముక లాంటి వాళ్ళు కాబట్టి వారంతా కష్టపడి సన్మార్గంలో ఉండి మంచి మార్గంలో ఉండి ఈ సమాజానికి తోడ్పడాలని ప్రత్యేకంగా మేకల యాదన్న యాదవ్ గారు, అదేవిధంగా మన దొంగరి శివకుమార్ అన్నగారు ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి తన సొంత ఖర్చులతోటి ఎంతో ఘనంగా ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని నిర్వహించి సర్వే జన సుఖినోభవంతు అనే లక్ష్యంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి మాలాంటి యువకులను ఎంతోమందిని ఆహర్నిశలు నిరంతరము దిశానిర్దేశం చేస్తూ మంచి మార్గంలో నడిపేందుకు కృషి చేసిన వారికి ఈ సదర్ ఏర్పాటు చేసి మాలోని ఐకమత్యాన్ని పెంపొందించి ఇంకా మంచి మార్గంలో నడపాలని సూచించినటువంటి వారికి, అదేవిధంగా ఈ సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి వివిధ మండలాలు, నియోజకవర్గాలు, గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి నల్లగొండ పట్టణ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నల్లగొండ జిల్లా యాదవ బలగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సదర్ సమ్మేళనాన్ని ఇంత విజయవంతంగా జయప్రదం చేసినందుకు నల్గొండ జిల్లా 6 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి యాదవ్ బంధుమిత్రులు, అదేవిధంగా నెకర్కల్ శాసనసభ్యులు టైగర్ వేముల వీరేశమన్న గారికి, సాగర్ మాజీ ఎమ్మెల్యే నోమల భగత్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరు ఊహించుకోలే ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని. ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా అన్నీ ఎదుర్కొని ఈరోజు ఈ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.